ముందుగా అందరికీ నమస్కారం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీలో ఒక మూవీ కే ర్యాంప్ లాస్ట్ ఇయర్ దీపావళికి మూవీతో హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. అదే తరహాలో ఈసారి దీపావళికి సెంటిమెంట్తో అతను రిలీజ్ చేయడం జరిగింది. కిరణ్ అబ్బవరంకి ఎలా హిట్టా పట్టా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కే ర్యాంప్ అనేది ఒక ధనవంతుడి కుటుంబంలో అల్లరి చిల్లరగా చేసే మన హీరో సాయి కుమార్ తండ్రి అండి. అతను ఇక్కడ అల్లరి చిల్లర చేయడంతో కేరళలోనే ఒక కాలేజీకి పంపించడం జరుగుతుంది. అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే లవ్లో పడతాడు. అదే హీరోయిన్కి అక్కడ ఏదో ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి వల్ల తనకు ఎదురైన ఇబ్బంది ఏంటి అనేది ఇది కథ అండి. ఇక నరేష్ పాత్ర కూడా చాలా బాగానే ఉంది. మురళీధర్ పాత్ర కూడా బాగానే ఉంది. కే ర్యాంప్ అనేది ఇది మాస్ కామెడీ అని చెప్పొచ్చు. ఇది ఫ్యామిలీ కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక అక్కడక్కడ కొన్ని నవ్వులు మాత్రమే ఉంటాయి. ఎక్కువ ఏదో నవ్వించే ప్రయత్నం చేశారు డైరెక్టరు. ఇక సంగీతం అలా ఉంది, పాటలు కూడా అలా ఉంది. కొంచెం కేరళలోని మలయాళం వర్డ్స్ వాడడం జరుగుతుంది అక్కడక్కడ. ఇక ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంది. ఇక కే ర్యాంప్లో నరేష్ పాత్ర తన చుట్టూ ఉన్న కామెడీ కొంచెం ఏదో అతికిచ్చినట్టు అనిపిస్తుంది వినోదం కోసము. ఇక కే ర్యాంప్ విషయంలో మురళీధర్ ఇక కిరణ్ అబ్బవరం చాలా బాగానే యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టివేట్ చేసింది యాక్టింగ్. ఇక సాయి కుమార్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ మూవీలో తండ్రి కొడుకు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగానే ఉంటాయి. ఇక కే ర్యాంప్ విషయానికి వస్తే ఇక కిరణ్ అబ్బవరం ఎలా చేశాడు, తనకు ఎదురైన సమస్యలు ఏంటి, ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత అమ్మాయికి వ్యాధి ఉంటే ఎలా, దాని చుట్టూ ఎదురైన పరిస్థితులే ఈ కే ర్యాంప్ మూవీ అండి. మీరు కనుక ఈ మూవీ చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ దీపావళికి కిరణ్ అబ్బవరంకు మనం సపోర్ట్ చేద్దాం, హిట్ ఇద్దాము ఈ మూవీ కూడా. ఇక నా మూవీ రివ్యూ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గమనిక, ఈ మూవీ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదు. మీకు కనుక నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మోర్ రివ్యూ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.